హలో గాయ్స్, ఎట్లున్నారు? మంచుకున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం చాలా గ్యాప్ వచ్చేసింది. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే పూణేలో ఉన్నాను. అండ్ మనము నా ఫస్ట్ బ్లాగ్ లైక్ నా iPhone 16 వచ్చాక ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు శనివార్ వాడ. మనం ఇప్పుడు శనివారం వాడకు పోతున్నాం. శనివారం వాడ అంటే ఏంటంటే మనకి హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ ఎట్లా ఇక్కడ శనివారం వాడలో కూడా ఒక ఫోర్ట్ ఉంది. అది కొంచెం హిస్టారికల్ ప్లేసు. పౌర్ణమి వస్తే దయాలు తిరుగుతాయంట, అరుస్తాయంట. సో అవన్నీ ఏందో ఒకసారి మనం వెళ్ళి చూసేసి వద్దాం. ఓకే, మనం అయితే ప్రజెంట్ స్టేషన్లో ఉన్నాము, మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే కాకమల మాచువా అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? అంకుల్ ప్లీజ్ హెల్ప్ మీ అని అర్థం అనమాట. సో ఈ కాకమల మాచువా అని ఎందుకన్నా నేను అనేది అంటే, ఇప్పుడు మన వెళ్ళే ఫోటో ఏదైతుందో అది చాలా హిస్టారికల్, దాని మీద మూవీ కూడా ఉన్నది. సో మీకు మెల్లమెల్లగా డీటెయిల్స్ అవన్నీ పోస్ట్ చేస్తుంటా. అండ్ లాంగ్ టైం తర్వాత నేను నా iPhone 16 ప్లస్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఎట్లుంటుంది ఏదో చూడాలి ఇది కూడా. లెట్స్ గో ఇట్. ఇప్పుడే పిఎంసి స్టేషన్కి వచ్చిన, మెట్రో దిగి వెళ్తున్నాం. బయటకు వెళ్ళి చూడరి, పిఎంసి మెట్రో స్టేషన్ అది ఎన్నుకున్నది మొత్తం ఏదో ఫుల్ ఏదో అసలు ఎట్నో ఉన్నది. మన మెట్రో స్టేషన్ దగ్గర కనిపిస్తుంది అది బయటకు వెళ్ళి చూస్తే. మన వెళ్ళాక వచ్చినది అంగో అది మెట్రో స్టేషన్, పిఎంసి మెట్రో స్టేషన్ అది. అండ్ దాని తర్వాత ఉన్నది చూస్తే అది కూడా మెట్రో స్టేషనే, కాకపోతే ఇంకా పేరు తెలియదు కానీ. సో వీళ్ళు అంతా ఒక టైప్ ఉండదు, ఇదొక మోడల్, తర్వాత ఇదొక మోడల్. మనమైతే వచ్చేసినాము, మన బ్యాక్ సైడ్ ఉంది కనిపిస్తుందా అదే ఫోటో. మన లోపల పోతే ఇంకా ఏం దొరకవు కదా అని చెప్పేసి కానిస్తున్నా. లోపల పోతే ఏం దొరకవు, మళ్ళీ ఏముండవు, అన్నీ ఏమున్నాయి ఇన్న బయట కానిచ్చేసి వెళ్ళిపోవాలి. వెళ్దాం, చాలా డేట్ అవుతుంది మళ్ళీ. ఇదే శనివారవాడి ఫోటో అనమాట. సో లోపలికి వెళ్దాము, చూద్దాం ఎట్లుంది ఏందని. సో మనం టికెట్ పర్చేస్ చేయాలంటే కౌంటర్లు ఏముంటావు, స్కానర్లు QR కోడ్లు ఉంటాయి, స్కాన్ చేసి పే చేసుకోవడమే. అమ్మ మొత్తం పెద్ద చిన్న పెంట ఉంది మొత్తం ఆన్లైన్. అది స్కాన్ చేసి దాన్ని కొట్టి UPI కొడితే అది రావట్లేదు. ఎంత హైట్ ఉన్నాయి తెలుసా, స్టెప్స్ మస్తు హైట్ ఉన్నాయి, మోకాలు లెక్కున్నాయి. అగో మస్తు హైట్ ఉన్నాయి. వెళ్ళాక మనం వీడియో తీసినామా, అది అక్కడ వీడియో తీసినాం. బ్యాక్గ్రౌండ్ మనం వెళ్ళాక వీడియో బయటకు వెళ్ళి తీసినాం కదా, ఇది అవుట్ వ్యూ అనమాట. మనం వెళ్ళాక వచ్చింది ఆ రూట్ ఇట్లా అని వచ్చినాం, ఇట్లా వచ్చి ఆడ వీడియో తీసుకొని వచ్చినాం. ఇది రైట్ సైడ్ అండ్ ఇది లోపల. అమ్మా దెబ్బకి దూల ఇరిపోయింది. ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్లోకి లేదంటే ఇంకో చూడడానికి అనమాట, బయటికి చూడడానికి. మీకు అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అదే నారాయణ గేట్ అనమాట.
లేదు, మన గోల్కొండ ఫోర్ట్ అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా ఈ పౌర్ణమి రోజు మనకి మువ్వల చప్పుడు, మన గజ్జల చప్పుడు రావడం కానీ, లేకపోతే హెల్ప్ మీ అని చెప్పి మరాఠీలో పిల్లోడు అరిచిన గొంతు కానీ ఇప్పటికీ వస్తుందంట. అండ్ డైలీ ఇది ఓపెన్ చేసింది 10 గంటల నుంచి 5 గంటల వరకే. 5 గంటల తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు అంటే ఇక్కడ. వామ్మో, అది నేను వినగానే నాకే భయం వేసింది. సర్లే ఒకసారి వెళ్దామని చెప్పేసి, ఎవరు ఉండరేమో, వెళ్తే ఎట్లుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఈ అమ్మాయి ఇక్కడ వస్తే తెలుసా ఎంతమంది ఉన్నారు తెలుసా? ఫుల్ పబ్లిక్ విత్ ఫారినర్స్, చిన్నపిల్లలు కూడా ఎక్స్కర్షన్కి వస్తున్నారు ఇక్కడ. అమ్మా, మెట్లు మాత్రం చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి మొత్తం. అసలు ఈ శనివారం వాడ స్టోరీ ఏంటంటే చెప్తున్నా వినండి అందరూ. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఈ కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. అయితే బ్రిటిష్ వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు అలియాస్ నానా సాహెబ్ మరాఠా సామ్రాజ్యాన్ని పాలనను చేజిక్కించుకున్నాడు. నానా సాహెబ్కు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులున్నారు. నానా సాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని రెండో సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అది 1773. తండ్రి అన్నల మరణం తర్వాత 3వ కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతడికి 16 ఏళ్లే కావడం వల్ల అతడి పినతండ్రి రఘునాథరావు సలహాలు సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు అతడి భార్య ఆనందీబాయి కుటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. నారాయణరావు పాలన సమయంలో రఘునాథరావు కుట్ర వల్ల గాడ్డి అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనందీబాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గాడ్డి జాతి పెద్దలకు ఒక లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే అతన్ని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి గిరిజనులకు పంపాడు. రఘునాథరావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం అతని శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. ఇక అప్పటి నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో ఎవరున్నా వారిని తన శత్రువుగానే భావిస్తూ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారని, పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరుగుతుంటాయని చెబుతుంటారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్ళిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ ఇది కూడా మనం ఉన్నది ఇప్పుడు గ్రౌండ్లో, ఇది ఇంకా గ్రౌండ్ ఉంది. హలో, ఎవరైనా ఉన్నారా? మళ్ళీ రాత్రికి పిలిచి గజ్జల చప్పుడు అంకుల్ హెల్ప్ అంటారా? మళ్ళీ అప్పుడు ఇప్పుడు రమ్మంటే వస్తాం, తీసుకుని పోతాం, చెప్తున్నా. ఇంకా అండర్ గ్రౌండ్ చాలా ఉంది. అబ్బా, మొత్తానికైతే కోట మొత్తం తిరిగేసినాము. మస్తు తిరిగినాము, అంతా చూసినాము. ఇంతమందికి తెలిసింది ఇవాళ నుంచే ఏదో పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతాయి అనుకుంటా మా అమ్మ అన్నది. అందుకే ఇంకా తొందరగా దొబ్బేద్దాము, మళ్ళా ఇంకా ఎందుకు వచ్చిన లొల్లి. 5 గంటలకి గజాలు సపోర్ట్ చేసుకుంటా హెల్ప్ అంటే మనం ఏడ చేస్తాం మనకి, అందుకే వెళ్ళిపోదామని చెప్పేసి. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు? ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూడరు ఒకసారి. ఎనుకున్న లైన్ మొత్తం లోపల పోవడానికి ఇంకా ఇదే ఇంక బయటకు వచ్చినావు ఇప్పుడే. ఇంకా ఏదైనా కూర్చొని చెప్తావు స్టోరీ. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఏంటి అంటే మువ్వల సప్పుడు రావడము, తర్వాత ఈ
అంకుల్ హెల్ప్ అని చెప్పేసి చిన్నపిల్లడు వాయిస్ వినిపిస్తుంది అనమాట. ప్రతి పౌర్ణమికి వినిపిస్తుంది అంట. అందుకని చెప్పేసి ఇది హాంటెడ్ ప్లేస్ లెక్క ఉన్నది. ఒకసారి చెక్ చేస్తే ఇది ఉన్నది ఏంటంటే కోట పేరు శనివార్ వాడ అనమాట. శనివార్ వాడ అని చెప్పేసి యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసి చూడండి. హాంటింగ్ ప్లేస్ అని చెప్తారు, మరి అది ఏందో అని నాకు కూడా తెలియదు. సో మనమైతే వాళ్ళ ఇట్లా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చినాము. సో బాగుంది, నాకైతే బాగానే నచ్చింది. టైం స్పెండ్ చేసిన మంచిగా ఉంది. సో ఇదైతే కోట ఎంట్రన్స్ అది. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నా iPhone 16 ప్లస్ నుంచి వీడియో తీస్తున్నా. సో వీడియో ఎలా వస్తాయి అయితే నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి మంచిగా వస్తుందని అనుకుంటాను, కానీ ఎట్లా వస్తుంది ఎందుకంటే మనకి iPhone వాడుడే కొత్త. దాని మొత్తం నాకు ఏం అర్థమవుతలేదు. దాన్ని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఓకేనా, వచ్చేస్తాం బ్యాక్ టు రూమ్. అంటే ఇంకా మన ఆనంద్ నగర్ స్టాప్. సో పక్కనే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మన రూమ్కి అనమాట. ఓకే, నాట్ బ్యాడ్. ఎన్నోతులు హాస్టల్లో ఉన్న పొరగాలు ఎట్లుంటారో ఏందో అనుకునేటోళ్ళు. మనం ఏమో ఇంటికాడ ఉండేటోళ్ళం కదా, అంతే. పక్కలకి వెళ్ళేసామంటే ఫుడ్ మన దగ్గరకు వస్తుంది. టీ ముందు కూర్చునేటోళ్ళం అంతే. నిమ్మలంగా సినిమాలు చూసుకుంటా, మూవీ రూమ్స్ ఓపెన్ చేసుకొని సినిమాలు చూసుకునేటోళ్ళం. కొత్త సినిమాలు ఉంటాయి. వీడే ఉంటే అయితే లేదు. జర ప్లేస్లో ఏమైనా ఉంటే నాకు జర కామెంట్లో పెట్టరు బాబు. కామెంట్లో పెడితే జర నేను కూడా చూసుకుంటా. నాకు దగ్గర అయితే పోతా. ఆ లోన్ అవ్వాలా అనుకుంటున్నా కానీ 160 కిలోమీటర్లు ఉంది. ఒక్కడిని అంత దూరం ఎట్లా పోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. చూస్తా, అది కూడా ఓన్కి ట్రై చేస్తా. కానీ ఇంకేమైనా ఉంటే చూడు జర చుట్టుపక్కల. సరేనా, రైట్. మళ్ళా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ కానీ వీడియో కానీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.